మొదటి కొన్ని వారాల్లో వాళ్ళు కూడా ఆ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి కేవలం కమిషన్ల కకృతి కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత పెంచితే అంత వాళ్ళ జేబులు నింపే కార్యక్రమంలో ఇంకా పెద్ద అమౌంట్స్ వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మార్చేసి తుమ్మడిఎట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క లిఫ్ట్తో చిన్న లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పు చేసేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ కి బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు ప్రాజెక్టు రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేసుకుని పనులు మొదలుపెట్టారు. ఆ రోజు కూడా వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ లో, అదేవిధంగా తుమ్మడిఎట్టి దగ్గర 148 మీటర్ల హైట్ తో 2 ప్రాజెక్టులు కడతాము అని వాళ్ళు ఇచ్చిన మాట. అయితే తుమ్మడిఎట్టి దగ్గర అసలు తట్టెడు మట్టి కూడా పోయే, దానితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొంత నిజామాబాద్ జిల్లాకి తీవ్ర నష్టం జరిగింది. సరే, వాళ్ళు ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులు మొదలుపెట్టడం, మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ కట్టి 3 స్టేజ్ పంపింగ్ అండ్ లిఫ్టింగ్ ద్వారా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ పైకి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళకు డిజైన్ చేశారు. వాళ్ళ హయాంలోనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుకి అనుమతులు తీసుకుంది 80,000 కోట్లకి, అంటే 38,000 కోట్లని 80,000 కోట్లకు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఆల్రెడీ దాని మీద ఖర్చు చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది పైసలు? మనం కట్టే పన్నులు. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లో వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇరిగేషన్ ప్రాజెక్టులకి లోన్లు ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఈ 3 బ్యారేజీలు కట్టారు. సరే, వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇది నిస్సందేహం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే. మొదటి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే. ఇది డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఓఎన్ఎంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చి మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి, స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎన్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలున్నాయి.
అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. అందుకోసమే నేనేమనుకున్నానంటే సరే విషయం కూడా మొత్తం కూడా ఒకసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒకటి, ఆర్థిక భారం రాష్ట్రం మీద ఇప్పటికే 1,00,000 కోట్లు వ్యయం దాటింది. ఇప్పుడున్న అంచనా మేరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,50,000 కోట్లు పడుతుంది. ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి ఇరిగేషన్ శాఖ ఈ అప్పులు, ఈ ఇంట్రెస్ట్, ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. తుమ్మరేటి నుంచి మేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా ఒక పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్ తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెజెంటేషన్.